ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ టాపిక్. 1. క్వశ్చన్ ఏంటంటే, ఏ బస్ ట్రావెల్స్ 2/5 ఆఫ్ యర్ టోటల్ జర్నీ అట్ ఇట్స్ యూజువల్ స్పీడ్. లెట్స్ డ్రా ఎ డయాగ్రామ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏ బస్ ట్రావెల్స్ 2/5 ఆఫ్ యర్ టోటల్ జర్నీ means if you take it as a total journey, ఇందులో టూ పార్ట్స్ యూజువల్ స్పీడ్లో వెళ్తున్నాయి అంట. ఏంటి? 2 పార్ట్స్ ఈ బస్సు యూజువల్ స్పీడ్లో వెళ్తుంది. అప్పుడు రిమైనింగ్ పార్ట్స్ ఎన్ని ఉంటాయి? ఆబ్వియస్లీ 5 నుంచి 2 తీసేస్తే 3 పార్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏముంది? ద రిమైనింగ్ డిస్టెన్స్ వాజ్ కవర్డ్ బై బస్ ఎట్ 6/7 ఆఫ్ ఇట్స్ యూజువల్ స్పీడ్. ఈ రిమైనింగ్ డిస్టెన్స్ అంటే ఈ రిమైనింగ్ 3 పార్ట్స్ యూజువల్ స్పీడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్తో వెళ్తే కనుక ఈ రిమైనింగ్ 3 పార్ట్స్కి బస్ అనేది 6/7లో వెళ్తుంది. అంటే 6/7 ఆఫ్ యూజువల్ స్పీడ్లో వెళ్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి చూద్దాం. ఇంకా డీటెయిల్స్ ఏమి ఇచ్చాడు? డ్యూ టు స్లో స్పీడ్ ఇట్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ 50 minutes లేట్. ఆబ్వియస్లీ ఇక్కడ ఎక్స్ ఉండేది, ఇప్పుడు 6/7 ఎక్స్తో వెళ్తుంది. అంటే దీని అర్థం ఏంటి? స్పీడ్ అనేది తగ్గింది. స్పీడ్ అనేది తగ్గిందంటే మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ లేట్గా వెళ్తాం. అయితే ఇక్కడ ఇంత స్పీడ్ తగ్గడం వల్ల 50 minutes ఈ యొక్క బస్సు తన యొక్క డెస్టినేషన్కి లేట్గా రీచ్ అవుతుంది. నెక్స్ట్, ఓకే, ఇఫ్ ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ 200 kilometers. ఇక్కడ మనకి హింట్ ఇచ్చాడు. ఏంటి? టోటల్ డిస్టెన్స్. దాని అర్థం టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 200 kilometers. మీన్స్ 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 5 పార్ట్స్ 200 kilometers అని ఇచ్చాడు. దీన్ని బట్టి నుంచి మనం ఏం రాయగలం? 2 పార్ట్స్ ఎంత, 3 పార్ట్స్ ఎంతో చెప్పగలం. ఇఫ్ 5 పార్ట్స్ 200 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 1 పార్ట్ వచ్చేసి మనకి 1 పార్ట్ ఎంత అవుతుంది? మనకి 40 kilometers అవుతుంది. అవునా? ఓకే, క్లియర్. ఇప్పుడు 2 పార్ట్స్ ఎంత అవుతుంది? ఇప్పుడు 1 పార్ట్ 40 kilometers అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుంది? 2 పార్ట్స్ ఎంత అవుతుందంటే 80 kilometers అవుతుంది. నెక్స్ట్ 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 120 kilometers అవుతుంది. అంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ కూడా ఇచ్చేసాడు. నెక్స్ట్, ఇప్పుడు వీడు ఏం అడుగుతున్నాడు? దెన్ వాట్ ఈజ్ ద యూజువల్ స్పీడ్ ఆఫ్ బస్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు బస్సు యొక్క యూజువల్ స్పీడ్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు వరకు మనకి ఇచ్చిన డేటా అంతా కూడా మనం రాయడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రాసెస్ని నేర్చుకుందాం. దీనికి నేను 2 డయాగ్రామ్స్ తీసుకొని చెప్తాను, సో దట్ మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇక్కడ 2 డయాగ్రామ్స్ తీసుకుంటా. వన్ ఈజ్ ఇఫ్ ఇదంతా 200 kilometers అయితే ఇదంతా ఎంత? 200 kilometers. వాడి ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు 200 kilometers. ఈ 200 kilometersని ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ 200 kilometers కనుక 7x స్పీడ్తో వెళ్తే ఎంత స్పీడ్? 7x స్పీడ్తో వెళ్తే 7x స్పీడ్ అంటే ఇది దీని యొక్క యూజువల్ స్పీడ్ అనుకుందాం. బస్సుది 7x ఎంత? ఈ యొక్క 200 kilometersని 7x స్పీడ్తో వెళ్తుంది. నెక్స్ట్ డయాగ్రామ్ వేద్దాం. సేమ్ ఇదే 200 kilometers. సారీ, ఇది కొంచెం గొడవ వచ్చింది. సేమ్ ఇదే 200 kilometersని మనకి క్వశ్చన్లో ఇచ్చిన పరంగా చూద్దాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 80 kilometers యూజువల్ స్పీడ్తో వెళ్ళింది. అంటే ఈ 80 kilometers ఎంత స్పీడ్తో వెళ్ళిందమ్మా?
ఈ 80 కిలోమీటర్స్ 7x స్పీడ్తో వెళ్ళింది. అప్పుడు ఇంకా మిగిలిన డిస్టెన్స్ ఎంత? 120 కిలోమీటర్స్. అవునా? ఈ 120 కిలోమీటర్స్ క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం ఎంతతో వెళ్తుంది? 6/7. అవునా? 6/7తో వెళ్తుందని చెప్పారు. ఇప్పుడు రాద్దాం. 6/7 అంటే ఇది 6/7 అంటే యూజువల్ స్పీడ్ 7x అయితే 7x అనుకున్నాం కదా, యూజువల్ స్పీడ్ 7x అయితే దీంట్లో 6/7 ఆబ్వియస్లీ ఇక్కడ మనకి 7 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది? 6x. అంటే ఈ 120 కిలోమీటర్స్ 6xతో వెళ్తుంది. అవునా? ఈజ్ ఇట్ క్లియర్? ఇక క్లియర్ కదా? ఇప్పుడు టైం అనేది డిఫరెన్స్ రావాలంటే ఎందులో చేంజ్ ఉండాలి? స్పీడ్లో చేంజ్ ఉండాలి. అవునా? ఇప్పుడు ఈ 120 కిలోమీటర్, ఈ 200 కిలోమీటర్స్ని, ఈ హైపోథెటికల్ సిచ్యువేషన్లో ఈ 200 కిలోమీటర్స్ని నేను మళ్ళీ ఒకటి 80 కిలోమీటర్స్ కింద, రెండవ పార్ట్ 120 కిలోమీటర్స్ కింద డివైడ్ చేశాను. ఓకే, ఈ ఫస్ట్ 80 కిలోమీటర్స్ ఇక్కడ ఫస్ట్ 80 కిలోమీటర్స్ కంపేర్ చేద్దాం. ఇప్పుడు 7x యూజువల్ స్పీడ్తో వెళ్తుంది అని అంటున్నానంటే దాని అర్థం ఏంటి? ఈ టోటల్ 120 కిలోమీటర్స్ ఇదే స్పీడ్తో వెళ్తుంది. అవునా? ఈ 7x స్పీడ్తోనే వెళ్తుంది. అప్పుడు ఈ 80 కిలోమీటర్స్ కూడా 7x స్పీడ్తోనే వెళ్తుంది. అండ్ ఈ 120 కిలోమీటర్స్ కూడా 7x స్పీడ్తోనే వెళ్తుంది. ఇక్కడికి అర్థమైందా? ఇప్పుడు మన కంపారిజన్ స్టార్ట్ చేయాలి. ఈ ఫస్ట్ పార్ట్ తీసుకుంటే మనం, ఈ ఫస్ట్ పార్ట్ ఇలా తీసుకుంటే 80 కిలోమీటర్స్ అండ్ సేమ్ స్పీడ్ 7x. సో ఇక్కడ మనకి టైం చేంజ్ అవడానికి అవకాశం ఉందా? లేదు. అక్కడ ఎంత టైం అయితే తీసుకుంటుంది, ఇక్కడ ఎంత టైం తీసుకుంటుంది. 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఆ బస్. ఇప్పుడు ఈ ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఏమైంది? స్టార్టింగ్లో యూజువల్ స్పీడ్తో ఈ 120 కిలోమీటర్స్ ఇక్కడ ట్రావెల్ అవుతుంది. ఇక్కడ ఈ కేసుకి వచ్చేటప్పటికి 6x స్పీడ్తో ఈ 120 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? డిస్టెన్స్ ఇక్కడ కాన్స్టెంట్. డిస్టెన్స్ ఎంత? 120 కిలోమీటర్స్. చేంజ్ ఎక్కడొచ్చింది? చేంజ్ మనకి ఎందులో వచ్చిందంటే స్పీడ్లో వచ్చింది. అవునా? అంటే అక్కడ ఎంత? 7xతో వెళ్తుంది, ఇప్పుడు కాస్త దేంతో వెళ్తుంది? అక్కడ 7xతో వెళ్తుంటే ఇప్పుడు కాస్త మనకి 6xతో వెళ్తుంది. అవునా? ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ మనకి తేడా వచ్చిందో, మీన్స్ ఎప్పుడైతే ఇక్కడ మనకి స్పీడ్లో డిఫరెన్స్ వచ్చిందో, ఆబ్వియస్లీ మనకి ఎలా డిఫరెన్స్ వస్తుంది? టైంలో డిఫరెన్స్ వస్తుంది. దీనివల్ల మనకి ఎంత లేట్గా వెళ్తుంది? ఆ 120 కిలోమీటర్స్ కూడా బస్సు 7xతో వెళ్ళిపోయి ఉంటే 50 నిమిషాలు ముందరే వెళ్ళిపోను, కరెక్ట్ టైంకి రీచ్ అయిపోను. కానీ 6xతో వెళ్ళడం వల్ల యూజువల్ స్పీడ్కి కొంచెం తగ్గడం వల్ల ఇది 50 నిమిషాలు లేట్గా వెళ్తుంది. అంటే ఈ స్పీడ్లో చేంజ్ రావడం వల్ల మాత్రమే కదా మనకి టైంలో డిఫరెన్స్ వచ్చింది. అవునా? దీని నుంచి మనం ఏం రాయగలం? స్పీడ్ రేషియో రాద్దాం ఫస్ట్. 7x రేషియో 6x అంటే xx క్యాన్సిల్ అయిపోతే మనకి కాస్త ఉండేది ఏంటంటే 7/6. ఎంత? 7/6 ఉంటుంది. అవునా? మనం ఆల్రెడీ డిస్టెన్స్ అండ్ కాన్సెప్ట్లో ఒక కాన్సెప్ట్ తెలిసిందే. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇఫ్ డిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ స్పీడ్ అండ్ టైం? Obviously, speed and time are inversely proportional. అవునా? సో మనకి ఆల్రెడీ ఇక్కడ స్పీడ్ రేషియో ఉంది. దెన్ వాట్ ఈస్ ద టైం రేషియో? టైం రేషియో బికమ్స్ 6/7. ఓకే, వెయిట్. ఓకే, ఎంత అవుతుంది? 6/7 అవుతుంది. ఇప్పుడు చూద్దాం, మనకి ఇది ఎంత? బస్సు కనుక యూజువల్ టైంలో వెళ్తే, ఇది అన్యూజువల్ టైంలో వెళ్ళినప్పుడు. ఓకే, నాట్ యూజువల్. ఓకే, ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది?
1 పార్ట్. మనకి టైంలో డిఫరెన్స్ ఎంత వచ్చింది? 50 మినిట్స్. అంటే దాని అర్థం ఏంటి? ఈ 1 పార్ట్ 50 మినిట్స్ అనే కదా. సో మనకి 1 పార్ట్ 50 మినిట్స్ అయితే ఈ యొక్క డిఫరెన్స్ అనేది మనకి 50 మినిట్స్ అయితే దెన్ 6 పార్ట్స్ ఎంత? 6 పార్ట్స్ ఎంత అవుతుంది? 300 మినిట్స్ అవుతుంది, అవునా? 300 మినిట్స్. 300 మినిట్స్ని అవర్స్లో రాయాలంటే ఎలాగా? 300/60. 300/60. Then what? Then it will 5 hours. అంటే ఇప్పుడు మనం కన్క్లూజన్కి వచ్చేసాం. ఏంటి? 200 కిలోమీటర్స్ ఈ 200 కిలోమీటర్స్ కాదు, ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కదా. కాన్స్టెంట్ డిస్టెన్స్ ఎంత? 120 కిలోమీటర్స్. ఈ 120 కిలోమీటర్స్ని ఆ బస్సు యూజువల్ టైంలో ఎంత టైంలో ట్రావెల్ చేస్తుంది? 5 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. యూజువల్ స్పీడ్లో చూసుకుంటే 5 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది, అవునా? ఇది యూజువల్ స్పీడ్ ఇది కదా. యూజువల్ స్పీడ్లో కనుక ఆ 120 కిలోమీటర్స్ కనుక వెళితే, యూజువల్ స్పీడ్లో కనుక 120 కిలోమీటర్స్ వెళ్తే ఆ 120 కిలోమీటర్స్ని ఆ బస్ కనుక ట్రావెల్ చేస్తే మనకి 5 అవర్స్లో ట్రావెల్ చేసేస్తుంది, అవునా? అప్పుడు స్పీడ్ ఎంత? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ ఎంత? 120 కిలోమీటర్స్. టైం ఎంత? 5 అవర్స్, అవునా? అప్పుడు వచ్చేదే మనకి యూజువల్ స్పీడ్ ఆఫ్ ద బస్ ఈజ్ 24. 5/24 120. 124. ఇదేంటి యూనిట్స్? ఏంటి? km/h. ఓకే, కొంచెం బయటకు వెళ్ళిపోయింది. ఓకే, 24 km/h. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇప్పుడు ఇది ఆన్సర్. ఇది మనకి ఇది 24 km/h. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఇన్ టైమ్ అండ్ డిస్టెన్స్. వెరీ ఇంపార్టెంట్. నేను అందరికీ అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి డీటెయిల్డ్గా లెందీగా చెప్పాను. వన్స్ మీకు ఈ కాన్సెప్ట్ కనుక అర్థమైతే మీరు ఎగ్జామ్ హాల్లో జస్ట్ వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయాలి. ఏది కాన్స్టెంట్ డిస్టెన్సో చూసుకొని ఆ కాన్స్టెంట్ డిస్టెన్స్కి టైం క్యాలిక్యులేట్ చేసి అప్పుడు దాని యొక్క యూజువల్ స్పీడ్ అనేది మనకు వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఐ థింక్ ఇది మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో.